వారీగా జనాభాను కులగణన చేయాలనే డిమాండ్ వచ్చింది. ఒకవేళ ఈ కులగణన చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 27% బలహీన వర్గాల రిజర్వేషన్లు 50% దాటి జనాభా ఉన్న వాళ్లకు రిజర్వేషన్లు పెంచాల్సిన తప్పని పరిస్థితి వస్తుండే. అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే పరిస్థితి వస్తుండే. కాబట్టి ఒకవేళ ఈ జనాభా లెక్కలు కులగణన లెక్కలు జరిగితే ఈ దేశంలో రిజర్వేషన్లను పెంచాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితి వస్తుందని రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఎజెండాతోని రహస్య ఎజెండాను అమలు చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీ 2021లో జనాభా లెక్కించలేదు. అందుకే ఇప్పుడు 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి ఇవాళ రిజర్వేషన్లను తొలగించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అదేవిధంగా 15 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉంటే ఆ 15 రాష్ట్రాలలో కూడా ఆమోదిస్తే రిజర్వేషన్లు రద్దు చేయొచ్చు. అందుకే 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమితో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు అన్యాయంగా బీజేపీ ప్రభుత్వాలను తెచ్చుకున్నారు. ఈ అరాచకాలన్నీ ఈ దుర్మార్గాలన్నీ రిజర్వేషన్లను రద్దు చేయడానికే. ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలహీన వర్గాల కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్రలో ఒక్కొక్క అడుగు ముందుకేసింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి. మన ఆదిలాబాద్లో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి, మీరు బీజేపీకి ఓటేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు మీరు ఆలోచన చేయండి. మీరేసే ఓట్లు తీసుకొని సీట్లు గెలిచి మీకు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. మరి ఇవాళ మీ ఓట్లు వేసి మీ రిజర్వేషన్లు రద్దు చేయించుకుంటారా, లేకపోతే మీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ ప్రభుత్వాన్ని మీరే రద్దు చేస్తారా? మీ చేతిలో ఉన్నది. అందుకే మిత్రులారా, నేను స్పష్టంగా లోతుగా విశ్లేషించమంటున్నా. తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణలో 90% బడుగు బలైన దళిత గిరిజన